హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూరర్ స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దామండి. నిఫ్టీ 97 పాయింట్స్ డ్రాప్ అయి 24,487 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 467 పాయింట్స్ డ్రాప్ అయి 55,043 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ సెన్సెక్స్ 368 పాయింట్స్ డ్రాప్ అయి 80,235 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ కూడా మార్కెట్ దిగిందండి. దానికి గల కారణాలు మాట్లాడుకుంటే ఎక్కువగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టాక్స్ పడిపోయినాయండి. అందులో ముఖ్యంగా HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, SBI వంటి పెద్ద పెద్ద బ్యాంక్ షేర్లు పడిపోవడం వల్ల బ్యాంక్ నిఫ్టీ కింద పడిందండి. ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగిందండి. అండ్ ఇంటర్నేషనల్గా చూసుకుంటే ఆగస్ట్ 15 నాడు తెలుసు కదండి, US అండ్ రష్యా సమావేశం ఉంది. దాని మీద కూడా కొంచెం మార్కెట్ అనిశ్చితిగా అంటే డౌట్గా ఉంది. అండ్ US ట్రేడ్ టెన్షన్ కూడా మళ్ళీ మొదలైనండి. ఎందుకంటే ఇప్పుడు 90 డేస్ పాస్ చేశాడుగా చైనాకి టారిఫ్ వేస్తే, అది కూడా కొంచెం దగ్గర పడుతుంది టైం. ఆ టెన్షన్ కూడా కొంచెం తోడైందండి. అండ్ ఆర్థిక వృద్ధి మందగించింది అండ్ ద్రవ్యోల్బణం పెరగడం, US జాబ్స్ డాటా కూడా కొంచెం బలహీనంగా వచ్చిందండి. గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్లో అమెరికా ఫ్యూచర్స్లో నెగిటివ్ టోన్ అండ్ యూరోప్ మార్కెట్ కూడా స్లోగా ఉన్నాయండి. ఇదండి మార్కెట్ పడిపోవడం గల కారణం వల్ల. ఏం లేదండి, అదే ఫ్రైడే రోజు ఒకటి మెయిన్ ఏంటిది, US ఉన్న రష్యా మీటింగ్, ఇంకోటి US చైనా టారిఫ్లది టైం ముగుస్తుందండి. 90 డేస్ పాస్ చేశాడుగా, 90 డేస్ తర్వాత మళ్ళీ టారిఫ్ల గురించి ఆలోచిస్తాను అన్నాడుగా చైనా విషయంలో ట్రంప్. అదొకటి, అది కొంచెం ఇంకో 2-3 డేస్ ఉందనుకుంటాను నేను. అది దానివల్ల ఇంకోటి ద్రవ్యోల్బణం పెరగడం, ఈ US జాబ్ డాటా కూడా కొంచెం బలహీనంగా రావడం, ఇవేనండి పాయింట్స్ మెయిన్. దానికోసం మార్కెట్ పడుతుంది. మార్కెట్ చూసారండి, ప్రాఫిట్ బుకింగ్ పెరిగింది, ప్రాఫిట్ బుకింగ్ అయింది, పెరిగింది, ప్రాఫిట్ బుకింగ్ అయింది. మళ్ళీ రేపు పెరుగుతుందా అని అనిపిస్తుంది. ఒకవేళ రేపు పెరిగితే మళ్ళీ థర్స్డే రోజు మళ్ళీ పడిపోతుంది అన్నట్టు. ఇలా ఈ ప్రాసెస్ అనేది ఆగస్ట్ 15 వరకు జరుగుతుందండి. 15 నాడు ఎలాగో మనకు మార్కెట్ హాలిడే ఉంటుంది, ఫ్రైడే కదా. ఆ రోజు 15 ఆగస్టు మన స్వాతంత్ర దినోత్సవం కాబట్టి ఆ రోజు హాలిడే ఉంటుంది. ఆ రోజే ఈ US అండ్ రష్యా మీటింగ్ ఉంది, పుతిన్ అండ్ ట్రంప్ది. అక్కడ ఏమన్నా పాజిటివ్నెస్ వస్తే సోమవారం నాడు మార్కెట్ మళ్ళీ పుంజుకుంటుందండి. లేదు అక్కడ నుంచి వాళ్ళ మధ్యన ఏదైతే కొన్ని డీల్స్ ఉన్నాయో సెటిల్మెంట్ కాలేదనుకోండి, మళ్ళీ మార్కెట్లో పతనాన్ని చూస్తామండి మనం. అక్కడ సెటిల్మెంట్ అయిందనుకోండి, మన ఇండియా కూడా లాభమేనండి. ఎందుకంటే ఇప్పుడు రష్యాను డైరెక్ట్గా ఏం చేయలేకనే ట్రంప్ మన ఇండియా మీద పడ్డాడు. ఒకవేళ ఇండియాని టార్చర్ చేస్తే రష్యా తగ్గుతుంది అని అనుకున్నాడు, కానీ అది జరగట్లేదు. సో ఇక వీళ్ళను మధ్యలో పెట్టుకొని గేమ్ ఎందుకు ఆడడం అని చెప్పి డైరెక్ట్ ట్రంప్ తోటే మీటింగ్ అని చెప్పాడు, ఆయన అనౌన్స్ చేశాడు. ఫ్రైడే రోజు ఉంది అది. ఎందుకంటే ఇప్పుడు మన మీద వేస్తే వాళ్ళకే నష్టం. ఎందుకంటే ఎక్కువ ఎగుమతి చేసేది మనమే, వాళ్ళు ఎక్కువ దిగుమతి చేసుకుంటారు మన నుంచి. ఎక్కువ ఏంటిది ఫార్మాకి సంబంధించినవి అండ్ ఫుడ్ ఐటమ్స్ కూడా వాళ్ళు దిగుమతి చేసుకుంటారండి. అక్కడ అన్ని రేట్లు పెరుగుతున్నాయి, వాళ్ళ అమెరికా ప్రజలే ఇబ్బంది పడతారు. సో ఇలా నడవట్లేదు, భారత్ని టార్చర్ చేస్తే పని అవ్వట్లేదు అని చెప్పి డైరెక్ట్ ట్రంప్ తోటే అన్ని మాట్లాడదామని సంథింగ్ ఏదైనా ఒకటైతే డీల్ మాట్లాడేలా ఉన్నాడండి. ఏది ఉక్రెయిన్ సంబంధించిన భూభాగం ఏదైతే రష్యా అడుగుతుందో వాళ్ళు ఆక్యుపై చేశారు, ఒక 4-5 ఉన్నాయండి. అవి పుతిన్ అడుగుతున్నాడు, అవి మాకు ఇచ్చేసేయండి, నేను యుద్ధం ఆపేస్తాను అంటున్నాడు. ట్రంప్ అయితే అది ఇవ్వడానికి సుముఖంగా ఉన్నాడు, జెలెన్స్కీ వ్యతిరేకిస్తున్నాడు. కానీ జెలెన్స్కీ ఏం నడుస్తుంది అంత ట్రంప్ చూద్దాం ఫ్రైడే రోజు ఏమవుతుందా. ఫ్రైడే ఇంపాక్ట్ మండే రోజు ఉంటుంది. అది అయితే బిగ్ పాజిటివా బిగ్ నెగిటివా అనేది మండే రోజు ఉంటుంది. నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాను నేను ఏమున్నా. ఈరోజు ఒక 2 కాల్ ఇచ్చానండి టెలిగ్రామ్లో. చూడండి, ఫస్ట్ మార్నింగ్ కాల్కి సంబంధించి ఇచ్చాను, అది రాలేదు. మళ్ళీ నేను ఎప్పుడు ఇచ్చానండి, పుట్టు 10:58 అంటే ఆల్మోస్ట్ 11కి ఇచ్చాను. 24,700 పుట్టు కొనుక్కోండి అని చెప్పి. ఎక్కడ 170 మీద టార్గెట్ వచ్చి 201 చెప్పాను. చూడండి, 24,700 పుట్టు 170 మీద టార్గెట్ 201 వచ్చిందండి. అయితే
అది ఇక్కడ క్రాస్ అయిందండి. నేను ఇక్కడనే ఎగ్జిట్ అవ్వమని చెప్పాను 197 దగ్గరనే. ఎందుకంటే ఇక్కడ బాటమ్ సిపిఆర్ ఉంది. సో ఇక్కడ వరకు వెళ్ళదో ఇది రెసిస్టెన్స్ గా పనిచేస్తుంది అని చెప్పి నేను ఇక్కడనే ఎగ్జిట్ అవ్వమని చెప్పాను నేను. అప్పటికే మనకు 27 పాయింట్స్ గెయిన్ అయినామండి. అది కూడా నేను క్యాలిక్యులేట్ చేసి పెట్టాను. 27 into 75 కదా ఇది లాట్ 2025 ఖర్చులు పోను మనకు 1900 వరకు వస్తాయండి. ఓకేనా. ఆ తర్వాత ఇప్పుడు లాస్ట్ కి మనం అన్న ఈ 24,600 కాల్ ఒకసారి తీసేస్తాను. ఇది 107 మీద క్లోజ్ అయితే 123 118 టార్గెట్ ఇచ్చాను నేను. 118 ఎందుకు ఇచ్చాను కూడా చెప్తాను. ఇక్కడ R1 118 దగ్గర ఉంది కాబట్టి 118 ఇవి ఒక 10 పాయింట్స్ అండి. ఇది లాస్ట్కి ఎప్పుడండి లాస్ట్ కంటే కాదండి, మధ్యాహ్నం లంచ్ ఫస్ట్ హాఫ్ తర్వాత 12:15 వరకు ఫస్ట్ హాఫ్ ఉంటుంది కదా, 12:15 తర్వాత అది రీచ్ అయిందండి. ఇవి ఒక 10 పాయింట్లు, అదో 20, మొత్తం 37 పాయింట్స్ అండి. 37 ఇంటూ ఎంత అండి, ఈ 2750 అండి. ఇదండి ఇవాళ కూడా కాల్ సక్సెస్ చేసుకున్నాం మనం. ఇంకొకటి అండి, ఇక్కడ నేను ఒకటి నోట్ అని పెట్టాను చూసారా. అయితే మన సబ్స్క్రైబర్ ఒకరు ఏం చేశారు తెలుసా అండి, నేను కాల్ ఇచ్చానుగా మార్నింగ్, అది 24,500 కాల్ 107 మీద క్లోజ్ అయితే బై ఎబో 107 టార్గెట్ 118 అని చెప్పానుగా. తను ఏం చేశాడట, 107 దగ్గరనే బై చేశాడట. నేను ఏం చెప్పాను, 107 మీద. అందుకోసం నేను ప్రతిసారి బై ఎబో అంటాను. ఇది గమనించండి, బై ఎబో అంటే మీదనే బై చేయాలి. 107 ఎగ్జాక్ట్లీ 107 ఇస్తే 107 దగ్గరనే బై చేయొద్దు. ఎందుకంటే అక్కడ నుంచి ప్రైస్ మళ్ళీ రివర్స్ అయ్యి కిందికి దిగే ప్రమాదం ఉంది. మార్నింగ్ అదే జరిగిందండి. పాపం అతను లాస్ అయ్యాడు. నేను అతను చెప్పాను అలా చేయదు, మాకు దగ్గర వాడే తెలిసిన వాడు కాబట్టి పర్సనల్ గా ఫోన్ చేసి అడిగాను నన్ను. అతడు ఇక్కడ మార్నింగ్ తీసుకున్నాడండి ఈ ప్లేస్ లో, అది రివర్స్ అయింది. రివర్స్ అయ్యి ఇట్లా కిందికి వచ్చింది. అప్పటికైనా పాపం 1000 లాస్ అయ్యాడంట. నేను చెప్పాను అతనికి, నేను బై ఎబో అన్నప్పుడు పైన క్లోజ్ అయినప్పుడే బై చేయాలని చెప్పాను. ఇక్కడ చూడండి పైన క్లోజ్ అయింది, అందుకోసం ఇక్కడ బై చేస్తే మనకు హై 121 వరకు వెళ్ళింది. ఏదన్నా బై ఎబో అంటే బై ఎబో నేను అంతే. నేను స్టాప్ లాస్ కూడా చెప్తాను అది అయినప్పుడు. తను అలా చేశాడండి. దయచేసి మీరు అలా చేయకండి. నేను బై ఎబో అని అన్నాను అనుకోండి, బై ఎబోనే. ఇప్పుడు 140 అన్నాను అనుకో, బై ఎబో 140 అంటే 140 మీదనే, అది 141 కావచ్చు, 142 కావచ్చు, 143 కావచ్చు, దాని మీదనే బై చేయాలి. అంతేగాని ఎగ్జాక్ట్లీ 140 అని చెప్పాడు కానీ చెప్పి 140 దగ్గర బై చేయకండి. ఓకేనా. అందుకోసం ఇక్కడ నేను వెంటనే నోట్ అని పెట్టి ఇక్కడ మీకు మెసేజ్ పెట్టాను. ఇది గమనించాలండి. ఇది వరుసగా ఈ నెల, ఇది ఎన్నో తారీఖు అండి, 12వ తారీఖు, ఇప్పటి వరకు ఒక్కటి కూడా కాల్ ఫెయిల్ కాలేదండి. అన్ని సక్సెస్ చేసుకుంటూ వస్తున్నాం దేవుని దయ వల్ల. ఇంకొక 14 days ఉంది. ఆ 14 days కూడా మనం కాల్స్ అన్ని సక్సెస్ చేసుకుందాం. ఏమో చూద్దాం మరి. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే దానికి మనం ఏం చేయలేం. ఎందుకంటే మనం అయితే దేవుళ్ళం కాదు. మనం పర్ఫెక్ట్ మన అనాలిసిస్ ప్రకారం, మన క్యాలిక్యులేషన్ ప్రకారం వెళ్తాం అంతే. మనం ఎవరో ఫస్ట్ కాల్స్ ఇచ్చారు కదా, మనం లేట్ ఇచ్చామంటే వాళ్ళు ఏ బేసిస్ మీద కాల్స్ ఇస్తారో తెలియదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. నాది ఒక రకమైన స్ట్రాటజీ. నా స్ట్రాటజీ ప్రకారం మార్నింగ్ ఇవ్వచ్చు, ఆఫ్టర్నూన్ ఇవ్వచ్చు, ఎప్పుడన్నా ఇవ్వచ్చు. సో అందుకని మీరు వేరే వాళ్ళు మార్నింగ్ చేస్తున్నారు, ఇతను మార్నింగ్ ఇవ్వట్లేదు, అసలు నా ఆఫ్టర్నూన్ ఇస్తున్నారు, లేకుంటే ఎప్పుడు ఇస్తున్నాడో తెలియట్లేదు అని అనుకోకండి. ఒక్కొక్కరిది ఒక్కో రకమైన స్ట్రాటజీ. ఓకేనా. అందుకోసం ఎప్పుడు మీరు అలర్ట్గా ఉండండి. నా టెలిగ్రామ్ గ్రూప్ విషయంలో నేను ఎప్పుడు కాల్ పెడతాను అనేది తెలియదు. నోటిఫికేషన్ వచ్చే విధంగా చూసుకోండి. నేను మెసేజ్ పెట్టగానే ఎలాగైతే వాట్సాప్కి నోటిఫికేషన్స్ వస్తాయో బ్లింక్ అవుతుంటుంది, అలా పెట్టుకోండి మీ టెలిగ్రామ్ కూడా. వెంటనే మీకు తెలిసిపోతుంది. ఓకేనా. ఇంకా ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు చేసుకోండి తెలుసా, నా పాత వీడియోలు చూడండి, నా టెలిగ్రామ్ గ్రూప్లో హిస్టరీ చూడండి, నా సక్సెస్ రేట్ చూడండి.
చూసినాకనే మీరు సబ్స్క్రైబ్ కాదు, ఓకేనా? అప్పటిదాకా సబ్స్క్రైబ్ కాకండి, మీకు నమ్మకం కలిగినప్పుడే సబ్స్క్రైబ్ కావాలి. ఇంకా ఎవరైనా నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే ఈ విధంగా కాల్స్ ఇస్తానండి, సక్సెస్ఫుల్ కాల్స్, ఓకేనా అండి? రేపు మార్కెట్ అయితే నేను అనుకుంటున్నా ఇవాళ దిగిందిగా, మళ్ళీ రేపు పెరుగుతుంది కావచ్చు. ఒకవేళ రేపు కూడా దిగింది అనుకోండి, ఫ్రైడే రోజు పెరుగుతుంది. అంతా ప్రాఫిట్ బుకింగ్ నడుస్తుందండి. ఒక రోజు మార్కెట్ పెంచుతున్నారు, దాన్ని ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు. ఒకవేళ రేపు కూడా మార్కెట్ కిందికి దించారు అనుకోండి, మళ్ళీ దాన్ని ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. అంటే రేపు పుట్ సైడ్ పోయింది అనుకో, కాల్ చేసి దాన్ని ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. చూద్దాం రేపు ఏమవుతుందో. ఏమైనా మన లెవెల్స్ని, నేను ఇచ్చిన లెవెల్స్ మాత్రం ఫాలో అవ్వండి. ఈ ఐటీఎం లెవెల్స్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తానండి. ఇంతేనండి. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై.